తీసుకోవడానికి వచ్చినావు? ముందా పని చూడమ్మా. అమ్మాయికి చీర కొనాలమ్మా, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా? అమ్మాయి ఎలా ఉంటది? అమ్మాయి బానే మంచి రంగుంటుందమ్మా. సరే అయితే. ఇది బానే ఉంటది గీదా. ఇది బానే ఉంటుందమ్మా. ఆవిడెవర్రా? వాళ్ళ అమ్మగారేనా? మరి తెలియలేదు ఎంతసేపు. పాపం ఈ పిల్ల కొనాల్సిన చీర ఎవరో పరాయి పిల్లకి సెలెక్ట్ చేస్తా ఉండారు. ఏం దారుణం రైడు. అమ్మా ఏందిదే, మన శత్రువులందరూ ఒకే ఫ్యామిలీలో ఉండారో? ఈ పిల్లేమో కార్ యాక్సిడెంట్ అయ్యి సైకిల్ పాడైందని మనతోనే గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ తగువ పెట్టుకుని చెల్లెల చేత చెమపగలు కొట్టించుకున్నది. ఆ తర్వాత మనమేమో ఆటో తీసుకుని పోయి ఈ పిల్ల వాళ్ళ నాయని గుద్దేశాం. ఇంకా బాకీ ఉండదు ఇంకొక్క పిల్లే. ఆ పిల్ల మాత్రం తక్కువేం చేసింది? సైలెంట్ గా పెట్టుండేదిగా బాంబు. బాలాజీ గారిని లవ్ చేస్తా ఉండాది కదా. ఈ చీరల్లో ఏవైనా అమ్మాయికి బావుంటాయి. దీంట్లో మీకేది నచ్చిందో అది చెప్పండి. ఒకటి కూడా ఎందుకు నన్ను అడిగేది? నీకు నచ్చిన చీర తీసుకుని డిసైడ్ చేసి చెప్పు నువ్వే. ఇది బావుంటుంది. అనుకున్నా, బాగానే సెలెక్ట్ చేసినావు. ఏ లక్క, నువ్వు కూడా ఏదైనా మంచి చీర సెలెక్ట్ చేసుకో. చీర కొనుక్కోమంటే ఏలేసి గోల చేసి పరువు తీస్తావేందేడా? నాకు చీర కొనిస్తావని అస్సలు హించలా. అది అత్త నోటి వెంట మేలక్క ఒక చీర కొనుక్కో అనేటప్పటికి ఇంక నా వల్ల కాల. ఆనందం తట్టుకోలేక ఆనందయ్య వేసిన అత్త. ఇంకో తూరి ఏలేసినవంటే చీర కాదు కదా, రైక కూడా కొనివ్వను. అయ్యో అత్త, మరి అత్త కొనివ్వనంటుంది కదా. నోరు మూసుకుని కొనుక్కో. రే తిరుపతి, నీకు నీ తమ్ముడు కావాల్సిన ఏమైనా కొనుక్కుంటే బిల్లు చేసేద్దాం. అట్నేమా. అమ్మా, ఏంటి అందరూ సైలెంట్ గా కూర్చునున్నారు? ఏమైందో నువ్వు చెప్పాలా? నేను చెప్పాలా? నేనేం చెప్పాలమ్మా? ఏది ఆ చెయ్యిటి? ఏమైంది గీత? గీత, ఏంటి ఇది? నా మొహం మీ అప్ప మొహం చూస్తావేంది? అక్కడ అడిగితే మీ అప్పకేమీ చెప్పలేదంట. ఇప్పుడైనా చెప్పు. అమ్మా, ఇదేదో పరధ్యానంలో ఉండి హారతి తీసుకునేటప్పుడు చేయి కాలిందంతే. దానికి మీరంతా ఎందుకు ఇంత ఇది చేస్తా ఉండారు? పరధ్యానంగా ఉండడమేందే? పరధ్యానంగా ఉంటే చేసే పనిలో ఏమైనా పొరపాటు చేస్తారే తప్ప దేవుడి దగ్గర హారతి ఇచ్చేటప్పుడు, హారతి కళ్ళకు అద్దుకునేటప్పుడు నీకు పరధ్యానం వస్తదా? చెయ్యి కాలేదు కూడా తెలియడం లేదా? నువ్వు కావాలనే చేస్తుంటావా పని? ఎందుకు చేసావా పని? పాటి, ఏమైనది? నీకేమైనా పిచ్చా? చెప్పు గీత, ఎందుకిట్టా చేసావ్? అరే చెప్పాను కదా, ఇప్పుడు మనిషికి ఒక సమాధానం చెప్పాలా? దానికి సమాధానం ఏందో అదే చెప్తా. ఏదో పరధ్యానంగా ఉండి చేయి కాలిందంతే. మళ్ళీ అదే సమాధానం చెప్తావేంటే? పాటి, సమాధానం అదే అయినప్పుడు ఎన్నిసార్లు అడిగినా అదే కదా చెప్పాలి. లేదు, నువ్వేదో మనసులో పెట్టుకుని ఉండవు.
నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతున్నాను, అడుగుతున్నాను, కాని నువ్వే ఏమీ చెప్పట్లేదు. దయచేసి నీ మనసులో ఏముందో చెప్పు గీదా. మనసులో బాధను పెట్టుకుని కుమిలిపోవద్దు. అది ఏదైనా సరే చెప్పు. ఎందుకొచ్చారు? వెళ్ళండి. వెళ్ళను, నిన్ను అర్జెంటుగా చూడాలనిపించింది, అందుకే వచ్చేసిన. మీకేమన్నా పిచ్చా? ప్లీజ్, మీకు దండం పెడతాను, పోండి. ఎవరైనా లేచి చూసారంటే ఇంకంతే సంగతులు. ఎవరు చూడరు. చూడు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. ఈరోజు నీకోసం డ్రెస్ తీసుకొచ్చిన. ఈ డ్రెస్ నీకు ఇవ్వాలనిపించింది, వచ్చేసిన. మీకేమైనా బుద్ధి ఉందా? ఎవరు అడిగారు? నేను మిమ్మల్ని డ్రెస్ అడిగానా? ఎవరు అడగబడలా, నాకే కొనియాలనిపించింది, కొనుక్కొచ్చిన. ఇందా తీసుకో. వద్దు. ఇదిగో, నువ్వు తీసుకోలేదనుకో అందరిని పిలుస్తా, తర్వాత నీ ఇష్టం. నీకేమన్నా పిచ్చా? మరి తీసుకో. వద్దు, ముందు నువ్వు బయటకెళ్ళు. నువ్వు తీసుకుంటానే నేను పోతా. అయ్యో, నీకు దండం పెడతాను, వెళ్ళు. అయితే తీసుకో. ప్లీజ్ ప్లీజ్ పో, నాకు భయం వేస్తా ఉండదు. తీసుకుంటేనే పోతా. పోండి. అమ్మయ్య, నువ్వు డ్రెస్ తీసుకున్నావు, ఒప్పేసుకున్నట్టే. ఎవరు ఒప్పుకున్నారు? లేదు, ఇందా. ఏందమ్మా మళ్ళీ ఇచ్చేసినావు? నేను పిలుస్తా అందరం. చంపేస్తానేమనుకుంటున్నావు? పోండి బయటికి. అయితే డ్రెస్ తీసుకో. మరి నేను తీసుకోను. ఇప్పుడు డ్రెస్ తీసుకోలేదా, ఏం చేస్తానో నాకే తెలీదు, చూసుకో. అంతా ఓకే కదా? నేను అంటే ఇష్టమే కదా నీకు? ప్లీజ్, నాకు దండం పెడతాను, ముందు పోండి, నాకు భయంగా ఉండదు. సరే సరే, ఇంక ఇబ్బంది పెట్టలే, జాగ్రత్త. గుడ్ నైట్. పోతానప్పా, నేను ఇడిచిపెట్టిపోవాలంటే మనసు రావట్లా. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుందామా? కొట్టేస్తాను మిమ్మల్ని, ఏమనుకుంటా ఉండవు. కొట్టమ్మి, అట్ట నన్ను తాగుతావు, కొట్టు ప్లీజ్.
నేను ఏడుస్తా. ఏడవద్దమ్మే. పోతావా లేదా? పో. దొంగ 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 దొంగ. సెల్వి, అల్లుడు గారు, రండి రండి, అందరూ రండి. ఏమైనది? అత్త ఏమైంది? బావా, ముందు తుమ్ము వెనక్కి మంచిది. పద పోదాం. ఇట్లాంటి పనికి మళ్ళీ సామెతలు చెప్పమాకు బావా. తుమ్మితే అసలు అడుగు బయట పెట్టదు కనకరత్నం. నేను ఇన్ని తుమ్ములు తుమ్మేహాను, అయినా పోదామంటావు. మళ్ళీ జరగరాంది ఏమన్నా జరిగితే బాగుండదు, మంచిది కాదు. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. వద్దు, అయిపోదాం. చూడండి, ఈ తుమ్ములనేయి మంచి శకునం. ఇంతకు ముందు 10 పెండ్లి చూపులకు పోయినాం. ఎప్పుడైనా ఇట్ట జరిగిందా? లే. ఇప్పుడు తుమ్మినావంటే ఏంటి అర్థం? మంచి జరుగుతాదని. ఇది ఆ దేవుడిస్తుండ సిగ్నలే. తుమ్ము కూడా ఆయన ఇచ్చే సిగ్నలేనా? మరంతే కదా. దేవుడు డైరెక్ట్ గా వచ్చి అన్ని చెప్తాడా? ఇట్టా దూతల ద్వారా చెప్తాడు. తుమ్ము మంచి శకునమే. పద పోదాం. ఇది కూడా ఫ్లాప్. చిన్నోడా, ఏంది నాయనా? ఆ నల్ల పిల్ల ఉండదు కదా, దాన్ని తీసుకొచ్చి మనం పోయేదారి ముందు ఎదురొచ్చేలా చేయరా. పోరా. ఏమో కరుస్తుందేమో నాయనా. ఒరే, కొరికినా పర్వాలేదు, వాడి జీవితం ఆలోచించు. నాయనా. అవునవును, నాయన చెప్పింది నిజమే. ఈడి పెళ్లి సెట్ అయితే కానీ మన పెళ్లి సెట్ అవదు. తప్పదు, పెళ్లి సెట్ కొరికించునైనా సరే ఈ పెళ్లి చూపులు ఆపాల. అందరు రాండి, పిరేనా టైం అవుతుండది. నల్ల పిల్ల ఎదురొస్తా ఉంటది. అసలు కరెక్ట్ కాదు, అప్సెక్నం. ఎప్పుడు వచ్చినట్టే. పోదాం పండి, పోదాం పండి, పోదాం పండి. ఆగండి. నల్ల పిల్లి ఎదురొస్తే మంచి శకునం కాదని చెప్పింది ఎవరు? పెద్దోళ్ళు చెప్పుళ్ళా. నిజానికి నల్ల పిల్లి కంటే శ్రేష్టమైంది ఏదీ లేదు. నలుపు దిష్టికి శకునం. అది మనకెదురొచ్చి పోయిండదంటే దిష్టి పోయినట్టే. మనకే ఆటంకం లేదు. పోదాం పదండి. కార్ది. అమ్మా, నల్ల పిల్లి కాన్సెప్ట్ కూడా ఇట్టా అట్ర ఫ్లాప్ అయిపోయిందే. ఒరే గోవిందా, నీ పని గోవిందా గోవిందా. నా చేతుల మీదగానే వీడి ఆశలన్నీ నాశనం అయ్యేటట్టు చేసినానే. ఆ రోజు బలవంతంగా వీడి చేయి పట్టించి ప్రమాణం చేయించకుండా ఉండుంటే కనీసం కాస్త కోస్త మనశ్శాంతిగా ఉండేవాడిని. వయసు కుర్రాడికి వాడికి ఉండే ఆశలు, వాడికి ఉండే ఆలోచనలు వాడికి ఉంటాయి. ఈవిడి గారికి ఏమో ఎప్పుడు చూసినా పంతం, పట్టింపులు, డబ్బు, ఇదే ముఖ్యం. ఏం చేసేది ఇప్పుడు? ఈ పాపకార్యానికి నా చేత్తోనే డ్రైవింగ్ చేసి మరీ తీసుకెళ్లేటట్టు చేశాడా దేవుడు. దేవుడా, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అల్లుడా, మనం ఏదో సంతాపసకపోతున్నట్టు ఏంటంటే దిగాలి కూకుండావు. కొంచెం సంతోషంగా ఉండరా. అక్కడ నీ గాని పెళ్లి చూపులో పిల్లనొచ్చితే, నువ్వు గాని ఆయన అల్లుడు అయితే నీ దశ తిరిగిపోద్దరా. మార్దశ అనుకోనిది మంచి ఫ్యామిలీరా. నీకంతా బాగుంటది. మీ అమ్మ అంతా ఆలోచించే చేస్తాది. నేను ప్రతిదీ ఆలోచించే చేస్తానా, కానీ వీళ్ళేమో ఏ ఆలోచన లేకుండా మనసుకి ఎట్టా దోస్తే అట్టా చేసేస్తారు. జీవితాల్ని పాడు చేసుకుంటారు. ఇళ్ళు గురించి ఆలోచిస్తారు. దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆలోచించరు. కానీ కన్న తల్లినైన నేను ఎప్పుడు ఇళ్ళ గురించి ఆలోచిస్తా. నా గురించి నేనెప్పుడు ఆలోచించను. అట్టా అర్థం చేసుకుంటే బాగుంటది. ఒకడు నా మాట వినకుండా ఆ లక్క మామని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఏం సంతోషంగా ఉన్నాడు, ఏం సుఖంగా ఉన్నాడు. ఏమబ్బా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉండాది. నీ వెనకాల బండ్లో కూర్చొని ఇట్టా వచ్చి ఎన్నేండ్లైనాదో. ఎప్పుడో ప్రేమించేటప్పుడు అత్తకి తెలియకుండా ఇలా బండెక్కించుకొని పార్కులకు తిప్పేవాడివి. సేమియా ఐస్ ఇప్పించేవాడివి, పుల్లైస్ ఇప్పించేవాడివి, పాలైస్ ఇప్పించేవాడివి. ఇప్పుడు ఏ ఐసు ఇప్పించడంలా. అవును మే, నా బతుకే ఐస్ మీద పడుకోబెట్టినట్టు ఉండదు. ఇక నీకేడ కొనిచ్చేది ఐసు? ఏమి
సంపాదించేదంతా తీసుకుపోయి మీ అమ్మ చేతిలోనే కదా పెడతా ఉండావు. నాకేమన్నా ఇస్తా ఉండావా? ఏం చేసేది? నా బతుకట్ట అయిపోయింది. నేను అడిగినానా ఆవిడ కడుపును పుట్టించమని? దేవుడు పుట్టించినాడు, నాకు తప్పలా. జీతం డబ్బుల్లో పైసా తగ్గినా తోలు తీసేద్దాం మా అమ్మ. అది నిజమేలే. నా పరిస్థితే ఇట్టా ఉంటే రాబోయే కొత్త కోడల పరిస్థితి ఇంకెట్టా ఉంటాదో. ఏం చేసేది? అంతా బాగుంటే ఆ గీతే నీకు తోడుకోడలుగా వచ్చేది. యాడ ఎవరికి ఎవరనేది ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేస్తుంటాడు. పాపం ఆ పిల్ల ఇప్పుడు లక్షల్లో వస్తాయా? సూపరు. ఎన్ని లక్షలు? లక్షలు కాదు స్వామి, ఏదో వస్తది, ఎంతో కొంత. అదే ఎన్ని లక్షలు వస్తాయని అడుగుతా ఉండా. మో నువ్వు గమ్ముగా పెదాలు గదుపుతా ఉండో. ఈడికి చెప్పినా చెప్పకపోయినా ఒకటే. ఓ అంత వస్తుందా? పర్వాలేదే, వెరీ గుడ్. నేనేమి చెప్పలేదు కదా. మో వాడికి అర్థమైనది అర్థం చేసుకున్నాడు కానీ ఇంక వదిలేసేయి. వాళ్ళకి ఆధారం దొరికిపోయినట్టుండాయి. ఇప్పుడు నేరుగా ఈడికి వచ్చేసుండారు. పరువు పోద్ది, ఈ సంబంధం చెడిపోద్ది. దేవుడా ఏందిది? ఏంది గోవర్ధన, ఏం ఇంతసేపు వచ్చేదానికి? ఏంది బెల్లం కొట్ట రాయమని అట్టా చూస్తూ ఉండారో? ఏమైంది? ఎవరు అనుకుంటూ ఉండారో? మా అబ్బాయి పేరేందో తెలుసా? గోవర్ధనం. నమస్కారం అండి. నమస్తే. ఆ రోజు మీరు గుళ్ళో ఉన్నారు కదా? అవునవును. నేను మీకు పరిచయం లేదు కదా, కానీ అనుకోకుండా కలిసాం. కూర్చోండి ప్లీజ్. సారీ, డ్యూటీ ఉంది, అందువల్ల కొంచెం లేటుగా వచ్చాను, ఏమనుకోవద్దు. అయ్యయ్యో అదే ఉందిలే, డ్యూటీ ముఖ్యం కదా. అబ్బా ఆ కేసు అటు ఇటు అయినా కూడా వీడితో ఏమనుకున్నావంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా చెల్లిని తీసుకొని రాలేదా? అమ్మా వచ్చేస్తున్నా, తీసుకొస్తుండా. వంకీలు 70 లక్షలుంటాయి. మెళ్ళో నెక్లెస్ ఇంకెన్ని లక్షలుంటుందో. ఒంటి మీదే అన్ని నగలుంటే బీరువాలోను లాకర్లోను ఎంతుంటాయో. అవునే, తండ్రిదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అన్నేమో పోలీసు. బాగా సంపాదించుంటారు. అవునవును, ఈ సంబంధం ఎట్టయినా ఓకే అయిపోవాలా.
రా అమ్మి రా, ఎడు కూర్చో. అమ్మి వచ్చిట్ట కూసుని తల దించుకునుంటే అబ్బాయికి తెలిసేదట్టా? అబ్బాయా నువ్వు కూడా మరి అట్ట మొహమాట పడి తల దించుకుంటే ఎట్టా? అమ్మి నువ్వు తూరు బాగా చూసుకో. అమ్మే నువ్వు కూడా అబ్బాయిని చూసుకో. రెడీ చూసుకోండి. అబ్బయ్యా చూడు అమ్మిని. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారు కదా, మాట్లాడడానికి చాలా విషయాలుండే అనుకుంటా. ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. అమ్మి గౌతమే మాటలైపోతే బిర్న రండి అమ్మి, ఈడందరూ వెయిటింగు. వచ్చేస్తారులేండి వదినా. ఎంతసేపు మాట్లాడుకుంటుంటారంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉండుంటారు. ఒకసారి అటు చూడు. దేనికి? ఒకసారి గోవిందని చూడక్కడ. ఈ పెళ్లి చూపులు ఇంతటితో ఆగిపోవడానికి ఖచ్చితంగా గోవిందం ఏదో పెద్ద ప్లానే వేసొచ్చాడు. ఈ పెళ్లి చూపులు ఇంతటితో సమాప్తం. గోవిందం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేను చెప్పాను కదా, ఈ పెళ్లి చూపులు ఏమైపోయినా నేను మాత్రం నా మనసు మార్చుకోనని. హలో, ఈ లోపల మొత్తం వ్యవహారం సెట్ చేసి వస్తూ ఉండటుంటాడు. అవునరా, ఈడు అదే చేసి ఉంటాడు. ఇంతకు ముందు చాలా పెళ్లి చెడిపోయాయి కదా, ఇదే ఉందిలే. ఏమి రాలుడు, నిన్ను చూస్తా ఉంటే ఆ పిల్ల నీకు బాగా నచ్చినట్టుగా ఉండదే. యారా, ఆ అమ్మాయి నీతో పాటు కలిసి చదువుకుందన్నావు కదా, బాగా నచ్చినట్టుండదే. నచ్చింది. ఈడింత ఆనందంగా పిల్ల నచ్చిందని చెప్తుండాడంటే మునుపట్లాగే ఈ పెళ్లి పాడు చేసేదానికి ఏదో ఏర్పాట్లు చేసుకునే ఉండుంటాడనుకుంటా. ఏడుకొండలాడా, ఎట్టగైనా ఈ సంబంధం ఓకే చేసామే. నేను అనుకున్నది జరగాల. ఏంద్రా వీడనేది? అమ్మా, ఈ పెళ్లి చూపులకొచ్చి నరాలు తెగిపోయేటట్టున్నాయి నాకు. నిర్మలదినా? అబ్బా నువ్వట్టా ఒట్టిగా నిర్మల వదినా అని పిలవబాకొదినా. నాకు నెల్లూరు నిర్మల అంటేనే పూర్తిగా పిలిచినట్టు ఉంటాది, బావుంటది. నాకు నిర్మల అంటే ఏదో సగం తెగ్గొట్టేసినట్టు అస్సలు బావుండదు. అంటే నెల్లూరు నిర్మలదినా? అది కదా, అట్లా కదా పిలవాలి. ఏంది అమ్మాయి రాలేదు ఇంకా? ఇగో వచ్చేస్తుండ్లా. అమ్మ గౌతమి రా అమ్మి. ఈ పిల్ల మొహం చూస్తుంటే ఈ పిల్లకి గోవిందు నచ్చాడో నచ్చలేదో తెలియడంలా. ఈ లోపలికెళ్ళి ఏం మాట్లాడిండాడో, ఏం కొంప ముంచిండో ఏం అర్థం కాల. అవును, నాకు తెలవక అడుగుతా ఉన్నాను, ఏం జరుగుతా ఉండదు ఇక్కడ? ఏ ఇంతసేపు జరిగే తెల్లేదా నీకు? పెండ్లి చూపులు. ఏంది అప్పుడే భోజనాలా? మీ పాసుగాలా? భోజనాలు కాదు, పెండ్లి చూపులు. అబ్బాయి అమ్మాయి పోయి మాట్లాడుకుని వస్తుండారు. ఏందే కింద కూర్చుని భోజనం చేద్దామంటావా? రోజు నీ పాసుగాలా? ఎంతమంది కింద కూర్చోబెడితే ఏం మర్యాద ఉంటదే? డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాంలే, తిందాం. అబ్బా నాయనా, నువ్వు గమ్మునుండు. ఏమి అబ్బాయి నీకు నచ్చినట్టే కదా? ఒకవేళ నచ్చకపోయినా చెప్పు, నీ నిర్ణయమే ఫైనల్. గబుక్కుని అట్ట పిల్లల చేతికి అన్ని అప్పచెప్పేస్తే ఎట్టవుదునా? మంచి చెడేదైనా ఉంటే
మనం కూడా సర్ది చెప్పాలి కదా. నా కూతురు ఒకటి కావాలనుకుంటే కొండ మీద కోతినైనా తెచ్చిస్తా, 1,00,00,000 రూపాయలైనా ఖర్చు పెడతా. వద్దనిందనుకో అది సచ్చిన చేయను. కోట్లొస్తండాయి, పిల్ల బాగానే ఉండదు. నగా నట్రా ఇస్తామంటున్నారు. ఈ పిల్ల నో అనిందంటే ఇక మన పరిస్థితి ఏంది? వీడేదో లోపల సెట్ చేసి వచ్చినట్టే ఉన్నాడు. ఈ పిల్ల ఖచ్చితంగా నో అనేస్తది. ఏమండి, అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. మా అమ్మి చెప్పే ముందు మీ అబ్బాయిని అడగాల. అబ్బాయి గోవిందము నచ్చిందా మా అమ్మి? అమ్మి గౌతమి, నీ అభిప్రాయం కూడా చెప్పు. ఇక నేను ప్రత్యేకంగా చెప్పేది ఉండాది. గోవిందం అంటే నాకిప్పటి నుండి కాదు, 1వ తరగతి నుండి ఇష్టం. గీత, నువ్వు సూపర్ అమ్మే. ఎన్నాళ్ళు ఈడికి చాలా సంబంధాలు చూసినాను గాని ఏది సెట్ గాలా. కాని నువ్వొచ్చి అడుగు పెట్టినావు, ఏ సంబంధం ఖాయమైపోయిండది. నీ చేతుల మీదుగానే ఉంగరాలు తొడిగించేసిన. బ్రహ్మాండం గదా. ఆనందంగా ఉండదా నీకు? ఏంది అన్ని ఆ పిల్లని అడుగుతున్నారు మీరు? ముఖ్యమైన వ్యక్తేలే. పెండ్లంతా ఈ పిల్ల చేతుల మీదుగానే జరిగేటప్పుడు కనుక్కోవాలి కదా. కరెక్టే కరెక్టే. అమ్మే, పెళ్లిలో అస్సలు తేడా రాకూడదు, అర్థమైందా? లోటుపాట్లుంటే మాత్రం నేను అస్సలు భరించలేను. అన్ని సరిగ్గానే చేస్తుందిలేండి, ఇబ్బంది లేదు. సరే వదినా, అంతా బాగానే జరిగిండది. ఇక మేం బయలుదేరతాం. అరే ఉండండి వదినా, తినేసిపోదురు. ఇప్పుడు కాదులే వదినా, నిశ్చితార్థం ఎవరిని పిలవకుండా చేసుకున్నాం. నిశ్చితార్థం గురించి మళ్ళీ అందరికి తెలియజేయాలి కదా. అప్పుడు ఓ పూట ఇంత ఏర్పాటు చేసి పిలవండి. ఇట్టా సింపుల్ గా ఉంటే ఎట్టా? అంతా బాగా జరగాలి కదా. అట్నే కాని అలాగే చేద్దాం. మరి మేము పోయి వస్తాం.
ఏమయ్యా బండాపు. అమ్మి నువ్వు నడుచుకుని వెళ్ళా దిగో. నువ్వు పోనీ.